నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు.
ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది.
డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్,
విజయ్, లియో, రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో, రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది.
సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ
దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు, కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు, కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు.
అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది.
పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే.
ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్,
నటి త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నటి త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు.
సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు, కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు, కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది.
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు.
ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్,
తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య, రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది.
డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కానీ రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్, విజయ్, లియో రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది. నటీనటులు: సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రమే వీరభద్రుడు. నిన్ననే థియేటర్స్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత ఇవాళ విడుదల అయింది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి. తమిళనాడుకు చెందిన ఒక వృద్ధుడు, ఇంద్రన్స్, తన కూతురితో కలిసి సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ అడుగుపెట్టగానే వారి నుంచి దొంగలు వారి నగలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నప్పటికీ తమ నగలను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించాలని ఆ తండ్రి కూతుళ్లకు చెబుతారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో వీరికి బేబీ కృష్ణ, ఆర్జే బాలాజీ అనే ఒక అవినీతి లాయర్ పరిచయం అవుతాడు. కేసును సాల్వ్ చేయడానికి బదులు అతను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిజాయితీ లేని లాయర్లకు బుద్ధి చెప్పడానికి వీరభద్రుడు, సూర్య రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వీరభద్రుడు ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ అవుట్కమ్ ఈ వీరభద్రుడు అని చెప్పొచ్చు. సూర్యను మాస్ అవతార్లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ని డిజైన్ చేయడం బాగుంది. పైగా సూర్య మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయా సీక్వెన్స్ల ఇంపాక్ట్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక ఒక సర్ప్రైజింగ్ రోల్లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ అవతార్లో సూర్య అదరగొట్టాడు అని చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో సూర్య తన డైనమిక్ పర్సనాలిటీ మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఇక ముందు అంతా ఒకెత్తు, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అని చెప్పాల్సిందే. ఇక్కడ సూర్య తన విశ్వరూపం చూపించాడు. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ మీద చాలా మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్కు ఒక ట్రీట్లా నిలుస్తాయి. అలానే ఈ మాస్ మూమెంట్స్తో పాటుగా అక్కడక్కడా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్లో ఆర్జే బాలాజీతో వచ్చే ఫన్ కోర్ట్రూమ్ సీక్వెన్స్,
విజయ్, లియో, రిఫరెన్స్ సీన్ మరియు త్రిష టెరిటరీ ఎపిసోడ్ వంటివి ఎంటర్టైన్మెంట్ డోస్ ని మరింత పెంచాయి. ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష మరియు ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. సినిమాలో నిర్మాణ విలువలు సాలిడ్గా ఉన్నాయి. ట్రైలర్లోనే సాలిడ్ విజువల్స్ ని మేకర్స్ ప్రెజెంట్ చేశారు. ఇలానే ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో మెయింటైన్ చేయడం బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. కానీ సాంగ్స్ మిక్సింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్నిసార్లు లిరిక్స్ సరిగ్గా వినిపించలేదు. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు టాప్ నాచ్లో ఉంది. అలాగే రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్కు పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక రొటీన్ సబ్జెక్టునే ఎంచుకున్నప్పటికీ దేవుని పవర్స్కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్గా ప్రెజెంట్ చేశాడు. కాని రైటింగ్పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే సూర్య, వీరభద్రుడు కొన్ని మంచి మూమెంట్స్తో సాగే ఓకే రేంజ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. చాలా కాలంగా మిస్ అవుతున్న సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్లీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ బేసిక్ స్టోరీ లైన్ మరియు ఎమోషనల్ సీన్స్ చాలా రొటీన్గా అనిపించడం వల్ల సినిమా ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. పైగా సాంగ్స్ తమిళ వెర్షన్లో ఉన్నంత క్యాచీగా లేవు. ఫైనల్గా ఈ వీకెండ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఈ చిత్రం మెప్పిస్తుంది.